నెల్లూరు అటవీ ప్రాంతంలో ఇద్దరు వృద్ధులు మిస్ అయ్యారు. ఆ క్రమంలో తమిళనాడు ఎర్ర దొంగల వ్యవహారం బయటకొచ్చింది. ఇంతకీ మిస్సింగ్ కి ఎర్ర దొంగలకు లింక్ ఏంటి? దట్టమైన అడవిలో ఏం జరిగింది? కడప నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఫారెస్ట్ అధికారుల సహకారంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట ఎర్రచందనం చెట్లను గొడ్డలి వేటుకు పడగొడుతున్నారు. అప్పుడప్పుడు ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దొంగల్ని స్వాధీనం చేసుకున్నా దొంగల్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. వారం క్రితం మనుబోలు మండలం నాయుడుపల్లికి చెందిన ఇద్దరు వృద్ధులు మల్లెంకొండ అటవీ ప్రాంతంలో తప్పిపోయారు. స్వామివారి దర్శనానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వారిని వెతుకుతున్న సమయంలో ఎర్రచందనం కూలీలు కనిపించారు. దీంతో భయపడి వెనక్కి వచ్చేశారు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతంలో తమిళనాడు కూలీల సంచారం మరోసారి బయటకొచ్చింది. వారం క్రితం అదృశ్యమైన ఇద్దరు వృద్ధుల జాడ ఇంతవరకు తెలియలేదు. దారి తప్పారా లేదంటే తమిళ కూలీలు వారిని ఏమైనా చేశారా అని ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. సరిగ్గా 2 నెలల క్రితం రాపూర్ అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా మినీ లారీలో తరలిస్తున్న 15 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని గుడిగుంట బీటు పరిధిలో మరో 20 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. కడప నెల్లూరు సరిహద్దుల్లో తంబీలు తిష్టవేశారని తెలియడంతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. అలాగే వృద్ధుల జాడ కోసం డ్రోన్ల ద్వారా గాలింపు జరుపుతున్నారు.